రేపే 2025 మనకు జనవరి 1వ తేదీ. ఈ 1వ తేదీన మర్చిపోకుండా బీర్వాలో ఇది ఒకటి పెడితే చాలు ఎంతటి దరిద్రుడైనా సరేనండి కుబేరుడవుతాడు. అలానే కాకుండా బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుంది. బీర్వాలో ఎప్పుడు కూడా డబ్బు ఉంటూనే ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి బీర్వాలో ఖచ్చితంగా ఇది ఒకటి పెట్టండి. అలా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. 1వ తేదీన ఏంటంటే కనుక మనం ఏంటంటే నిష్ట నియమాలతో గుడికి వెళతాము, లక్ష్మీదేవిని అంటే పూజిస్తూ ఉంటాము, ఇంట్లో ఏంటంటే పూజ కార్యక్రమాలు చేసుకుంటాం, హ్యాపీగా ఉంటాం, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతాం కదా. కాబట్టి ఈ రోజున కొన్ని విధి విధానాలను కూడా మనం ఖచ్చితంగా ఆచరిస్తాము. కొంతమందికి సెంటిమెంట్ ఉంటూ ఉంటుంది, కొంతమంది ఏంటంటే కనుక ఖచ్చితంగా ఆచరిస్తూ ఉంటారు కదండి. జనవరి 1వ తేదీన ఇలానే చేయాలి, ఇలా చేస్తే సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది, అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుకనండి బీరువాలో ఖచ్చితంగా ఇది పెట్టండి. మీరేంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఇంటిని వాకిలిని శుభ్రం చేయండి. నార్మల్గా ఇంటిని వాకిలిని శుభ్రం చేసి ఆ తర్వాత ఈరోజు మనకి ఏంటంటే కనుక బుధవారంతో 1వ తేదీ వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైనదండి, చాలా వరకు కూడా పరమ పవిత్రమైనదని చెప్పొచ్చు. లక్ష్మీదేవికి ఇష్టమైనది, అలానే కాకుండా గణపతికి అంకితం చేయబడే రోజు ఈ రోజు. కాబట్టి ఈ రోజున మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు పసుపు కలిపిన నీటితో శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత వాకిల్ని కూడా క్లీన్ చేసుకుని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో చక్కగా ఏంటంటే కనుక కలర్ఫుల్గా ఏంటంటేనండి ముగ్గులు వేసుకుంటూ ఉంటాము. ఈరోజు ఏంటంటే రకరకాల అంటే రంగవల్లులను మన వాకిట్లో తీర్చిదిద్దుతూ ఉంటాము. ఎంత చక్కగా ఉంటే అంత మనకు మంచి జరుగుతుందని. అలానే కాకుండా ఏంటంటే కొందరికి సెంటిమెంట్ ఏంటంటే ఎంత చక్కగా మా వాకిట్లో ముగ్గు ఉంటే లక్ష్మీదేవి మా ఇంట్లోకి అలా ప్రవేశిస్తుంది ని కూడా కొంతమంది నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక రకరకాల డిజైన్స్ వేసేసి మనము చక్కగా అందులో కలర్స్ నింపేస్తూ ఉంటాం కదా. ముగ్గులకు హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఏ వాకిట్లో అయితే ముగ్గు ఉంటుందో అలాంటి ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుంది. ఇదేంటంటే పురాణం నుంచి కూడా ఉందన్నమాట. అంటే మనకేంటంటే పూర్వీకుల నుంచి కూడా ఈ ఆచారం ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసేసుకుని మనం ఏంటంటేనండి స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. ఈరోజు 1వ తేదీ కాబట్టి మీకు ఉండే అష్టదరిద్రాలు పోవాలంటే ఖచ్చితంగా ఆడవారు శరీరానికి అంటే పసుపుని పట్టించి స్నానం చేస్తే చాలా మంచిది. అలా కుదరని పక్షాన ఏంటంటే కనుక మనము అంటే మొహానికైనా సరేనండి చక్కగా ఏంటంటే పసుపుని పట్టించుకొని స్నానం చేయాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, భర్త సంపాదన పెరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే మనకు ఉండే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత నీటిలో 2 తులసి దళాలతో పాటు చిటికెడంత పసుపుని వేసుకొని స్నానం చేస్తే సంవత్సరం అంతా కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితమే మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంట్లో ఇలా ఈ విధంగా పూజ చేసుకోండి. నార్మల్గా అర్ధరాత్రి మనం పూజ చేస్తాము. 12 గంటలకు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి దీపం పెట్టడం, నైవేద్యం పెట్టుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాం. కాకపోతే ఉదయం కూడా ఏంటంటేనండి అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించుకోవాలి. ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి. ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. అదే లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే సంపాదన ఆగిపోయి మనం చాలా వరకు కూడా అంటే డబ్బు కలమటిస్తూ ఉంటామని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిష్ట నియమాలతో అమ్మవారిని పూజించండి. అలానే కాకుండా గణపతిని కూడా ఈరోజు పూజించుకోండి. అలా గణపతిని పూజించిన, లక్ష్మీదేవిని పూజించుకున్న మనకు సంవత్సరం అంతా కూడా చక్కగా పట్టిందల్లా బంగారంలాగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత మన ఇంట్లో మనం చిన్నగా దీపారాధన చేసుకోవాలి. ఈరోజు ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిది. దీపం పెట్టడం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక మన జీవితం మారిపోతుంది. దీపం పెట్టడం వల్ల దరిద్రం నుంచి మనము బయటపడగలుగుతాం. సంవత్సరం అంతా చక్కగా యోగించుకునేలాగా చేసుకోగలుగుతాం. కాబట్టి ఇలా ఈ విధంగా దీపారాధన చేసేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు తీయటి పదార్థం ఏదైనా పర్వాలేదు. నార్మల్గా అందరూ కూడా ఇంట్లో ఏదో ఒక స్వీట్ని వెరైటీని చేసుకుంటూ ఉంటారు కదా. అలా మీకు తోచింది ఏది చేసుకున్నా పర్వాలేదండి. అదేంటంటే కనుక అమ్మవారికి నివేదన చేసేయండి, సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత లాస్ట్లో ఈరోజు పచ్చకర్పూరంతో ఖచ్చితంగా హారతిని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అమ్మవారి నామాన్నితో పాటు గణపతి నామాన్ని కూడా స్మరించుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత అక్షంతను తలపై వేసుకుని మీరు మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. చక్కగా ఉండాలి, బాగా కలిసి రావాలని నా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత దగ్గరలో అంటే గుడికి వెళ్ళండి. అలా వెళ్ళేసి ఏంటంటే గుడిలో కాసేపు కూర్చోండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఈ రోజు ఎంత నిష్ట నియమాలతో ఈ రోజు మనము భగవంతుడిని పూజిస్తామో అంతే నిష్టగా ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా ఉండగలుగుతాం. సంవత్సరం అంతా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కొంతమందికి సెంటిమెంట్గా ఏంటంటే ప్రతి 1వ తారీఖు కూడా గుడికి వెళ్తారు. అలానే కాకుండా న్యూ ఇయర్ కాబట్టి ఇంకేంటంటేనండి దైవ దర్శనానికి ఖచ్చితంగా మనం వెళ్తాం కదా. ఫ్యామిలీతో మనం అంటే దైవ దర్శనానికి వెళ్ళడం, అలానే కాకుండా మన ఇష్టమైన ఆలయాలు
ఆలయానికి వెళ్ళటం ఇలా చేస్తూ ఉంటాం కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆలయం కావచ్చు, మీ అంటే దైవం దర్శనానికి కావచ్చు వెళ్ళండి. అలా వెళితే చాలా మంచిదనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి, ఇప్పుడు చెప్పుకోబోయే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటి, ఎప్పుడు కూడా బీరువాలో డబ్బు ఉండాలండి. మా బీరువాలో చిల్లి గవ్వ కూడా ఉండదండి. ఎంత పెట్టినా కానీ అంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎందుకో మాకు అర్థం కాదని కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి. సంవత్సరం అంతా కూడా మీ బీరువాలో మీరు డబ్బుని ఏదో ఒక రకంగా చూస్తారనమాట. మీరే ఏంటంటే కనుక బీరువాలో డబ్బుని చూసి ఆశ్చర్యపోతారు. అంత చక్కగా ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుంది. ఏమీ లేదండి, మారేడు దళం మనందరికీ తెలిసిందే కదా, పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, శివుడికి అత్యంత ప్రీతికరమైన ఆకు ఈ మారేడు ఆకు. కాబట్టి ఈ మారేడు దళం అనేది అందరికి అందుబాటులో ఉంటుంది, దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఒక ఆకుని తెచ్చుకోండి. మారేడు దళము త్రిమూర్తులు త్రిమాతలకు అంకితం చేయబడుతుంది. మారేడు దళం పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది అనమాట. కాబట్టి మారేడు దళాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న ఈ ఆకుని ఏంటంటే కనుక పూజ గదిలో మనం పూజ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి పటం ముందు కూడా పెట్టొచ్చు. లక్ష్మీదేవి కూడా మారేడు దళం ఒక రకంగా చెప్పాలంటే అంకితం చేయబడుతుంది. ఇలా ఏంటంటే కనుక మీరు మారేడు దళాన్ని తీసుకుని కుంకుమ పసుపుతో 3 ఆకులు ఉంటాయి కదండి, వాటికి ఏంటంటే కనుక బొట్టు పెట్టాలి. అంటే నార్మల్గా ఇలా బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత ఆ మారేడు దళాన్ని లక్ష్మీదేవి పటం ముందు కాసేపు పెట్టి, సంపదకు ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి మనస్ఫూర్తిగా ఏంటంటే కనుక మన సంకల్పం చెప్పుకోవాలి. డబ్బుకు సంబంధించిన సంకల్పం చెప్పుకుంటే చాలా మంచిదండి. అంటే మొత్తం డబ్బుకు సంబంధించిందే చెప్పుకోండి. అంటే ఇది మేము అంటే మా అవసరం కోసం మేము చేసుకుంటాం కాబట్టి మనం ఏంటంటే మన అవసరాల కోసమే కదా చేసుకుంటాం. మాకు సంపాదన రావాలి, 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి తల్లి, సంవత్సరం అంతా కూడా మాకు బాగా యోగించాలి, ధనానికి లోటు లేకుండా చూడు అనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆకుని తీసేసి బీరువా లాకర్లో పెట్టండి. పసుపు కుంకుమ పెట్టేటప్పుడు మీరు ఏంటంటే కనుక కొంచెం తక్కువగానే పెట్టుకోండి, మరీ ఎక్కువగా పెట్టకండి. ఒకవేళ ఎక్కువగా పెడితే అది ఆరే వరకు కూడా బయట ఉంచి ఆ తర్వాత తీసి మనం ఏంటంటే కనుక బీరువాలో దాచుకోవాలి. గుర్తు పెట్టుకోండి, సంవత్సరం అంతా కూడా ఈ ఆకలాగే ఉండిపోతుంది. మనం తీయాల్సిన అవసరం లేదు. కానీ బీరువాలో ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఎక్కడైతే ధనం దాస్తామో, ఎక్కడైతే మనం బీరువాలో అంటే ఆభరణాలు అలానే కాకుండా డబ్బులు పెట్టుకుంటామో ఆ ప్రదేశంలో పెడితే చాలా మంచిదనమాట. ఈ పరిహారం మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి, మంచి ఫలితం ఉంటుంది. ఎవరైతే ఈ రోజున మారేడు దళాన్ని బీరువాలో పెట్టుకుంటారో అలాంటి వారి ఇల్లు ఎప్పుడూ కూడా ధనంతో ఉండటానికి అవకాశం ఉంటుంది. అంటే బీరువంతా కూడా కుప్పలు కుప్పలుగా డబ్బుతో నిండిపోతుందని కాదు, మనకు ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా బీరువాలో ఏదో ఒక రకంగా మనం డబ్బుని చూడటానికి అవకాశం ఉంటుంది. అంటే డబ్బు అనేది వృధా ఖర్చులు పోకుండా చక్కగా ఉండటానికైతే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే కనుక ఈ రోజు డబ్బు పెడితే ఒక గంటకే డబ్బు తీయాల్సిన మనకు పని పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక బీరువాలో డబ్బుని దాస్తూ ఉంటాం, అవసరాల కోసం అని పెట్టుకుంటూ ఉంటాం. కానీ అనవసరమైన ఖర్చులన్నీ కూడా ఏంటంటే కనుక ఆ డబ్బుతోనే అయిపోతూ ఉంటాయి కదా. అలా జరగకుండా ఉండటానికి కూడా చక్కగా అవకాశం ఉంటుందన్నమాట. బీరువాలో ఎప్పుడు కూడా కీలకమైన పత్రాలు అలానే కాకుండా బంగారు ఆభరణాలతో పాటు ధనాన్ని మనము అంటే స్టోర్ చేస్తూ ఉంటాం. అది ఒక రకంగా చెప్పాలంటే కుబేర స్థానంగా భావించబడుతుంది. అలాంటి బీరువాలో ఏంటంటే కనుక ఇలాంటి మారేడు దళం పూజించుకొని నిష్ట నియమాలతో మనం ఏంటంటే కనుక సంకల్పాలు చెప్పుకొని బీరువాలో పెడితే మనకు ఇంకా అంతటి అదృష్టమే ఉండదని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించేసుకుని ఫలితం పొందండి. ఇలా బీరువాలో పెట్టిన తర్వాత ఆకును తీయాల్సిన అవసరం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, బీరువా దగ్గర ఖచ్చితంగా ఈ రోజు జనవరి 1వ తేదీ రోజున ఏంటంటే కనుక కొంతమంది బీరువాని కూడా పూజిస్తూ ఉంటారు. పూజించడం అంటే ఏమీ లేదండి, హారతి ఇవ్వటం, అలానే కాకుండా బీరువాని క్లీన్ చేసేసి బీరువా పైన స్వస్తి గుర్తు వేయటం. బీరువా దగ్గర ఏంటంటే కనుక కింది భాగంలో ఖచ్చితంగా ఏంటంటే కనుక ఒక బౌల్లో ఉప్పుని పోసేసి అందులో 5 లవంగాలు వేసి పెడుతూ ఉంటారు. కొంతమంది బీరువాలో రాగి చెంబు పెట్టి దాంట్లో ఏంటంటే కనుక నల్ల పసుపు ఉంటుంది కదా, అది కూడా వేసి పెడుతూ ఉంటారు. నల్ల పసుపు వేసి పెట్టడం వల్ల ధనానికి ధనం వస్తుంది, బంగారం ఏంటంటే కనుక తాకట్లోకి వెళ్ళదని ఒక నమ్మకం. కాబట్టి మీ వీలుని బట్టి మీరు అలా కూడా చేసుకోవచ్చు. నల్ల పసుపు కూడా బీరువాలో పెట్టడం వల్ల, బీరువాపై పెట్టడం వల్ల చాలా మంచిదండి. నల్ల పసుపు బంగారంతో సమానం అని చెప్తూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు. కాబట్టి అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే బంగారం పదే పదే తాకట్లోకి వెళుతూ ఉంటుంది కదా. ఎంత విడిపించుకుని తీసుకొచ్చుకున్నా మళ్ళీ మనం ఏంటంటే కనుక తాకట్లో పెట్టాల్సిన అవసరం వస్తూనే ఉంటుంది కదండి. కాబట్టి ఏంటంటే కనుక అలాంటి అవసరాలు రాకుండా ఈ యొక్క నల్ల పసుపు ఏంటంటే అడ్డుపడుతుందన్నమాట. అంటే అవసరం కోసం మాత్రమే మనం పెట్టుకుంటాం, అనవసరంగా మనం పెట్టుకోకుండా ఉంచుకోవడానికి నల్ల పసుపు ఉపయోగపడుతుంది. కాబట్టి వీలుంటే ఈరోజు నల్ల పసుపుని కూడా మీరు బీరువా పైన పెట్టొచ్చు. కానీ రాగి చెంబులో వేసి పెడితే చాలా మంచిది. రాగి చెంబు రాబడిని తెచ్చి పెడుతుంది, నల్ల పసుపు ఏంటంటే కనుక ధనంతో పాటు బంగారాన్ని చక్కగా కాపాడుతూ ఉంటుందన్నమాట. ఇలా మీరు అంటే
ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత బీరువాలో రాగి ఇలా మనం ఏంటంటే కనుక మారేడు దళాన్ని పెట్టేసి వదిలేయాలి. ఆ తర్వాత బీరువా పైన మనం చెప్పాం కదా స్వస్తిక్ గుర్తు ధూపం వేస్తూ ఉండాలి. స్వస్తిక్ గుర్తు ఏంటంటే కనుక 15 రోజులకు ఒకసారి తీస్తూ ఉండాలి, వేస్తూ ఉండాలి. ఈరోజు జనవరి 1 కాబట్టి ఖచ్చితంగా మనం ఏంటంటే కనుకనండి గంధము పసుపు కలిపి అంటే స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. గంధము పసుపు దేనితో కలపాలంటే కనుక గంగాజలంతో కానీ లేదంటే కనుక ఇలా గులాబ్ జల్ అంటే రోజ్ వాటర్తో కానీ కలిపి ఆ పసుపు కలిపిన పేస్ట్తో ఏంటంటే కనుక చక్కగా మన బీరువా పైన స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. అలా వేసుకుంటే అదృష్టం ఐశ్వర్యంతో పాటు చక్కగా లక్ష్మీదేవి బీరువా దగ్గరే స్థిరంగా ఉండిపోతుందన్నమాట. ఆ తర్వాత మీరు చేసే తప్పులు అంటే మనం చాలామంది కూడా మనం చేస్తూ ఉంటాం తప్పులు. ఏం తప్పులు అంటే కనుక బీరువాలో ఏంటంటేనండి అన్నీ పెడుతూ ఉంటాం అనమాట. ఆడవాళ్లకు సంబంధించిన అంటుకు ముట్టుకు సంబంధించిన బీరువాలో కొంతమంది పెడుతూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటివి పెట్టకూడదు. అవి పెడితే ఏంటంటే కనుక అక్కడ లక్ష్మీదేవి ఉండదనమాట. ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడే ఆ తల్లి ఉండటానికి ఇష్టపడుతుంది. మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి మనం ఆడవాళ్ళమండి అంటుకు ముట్టుకు సంబంధించినవి బీరువాలో పెట్టుకోకూడదు. కొంతమంది ఫంక్షన్స్ కోసం బట్టలు అంటే చీర కట్టుకోవటం డ్రెస్సులు వేసుకుంటారు. వెంటనే వచ్చిన తర్వాత ఏంటంటే కనుక ఆత్రంగా దాన్ని ఇప్పేసి ఏంటంటే బీరువాలో పెడుతూ ఉంటారు. ఎందుకంటే మన శరీరంపై ధరించినప్పుడు అదేంటంటే కనుక చెమటను లాగేసుకుంటుంది. అంటే దుస్తువులు కదండి తీసేసుకుంటాయి చెమటని. అలా తీసేసుకున్న ఆ చెమటని అంటే మనం బీరువాలో పెడతాం కాబట్టి పెద్దగా ప్రయోజనం ఉండదు. మనం ఎంత చేసుకున్నా కానీ వేస్ట్ అయిపోతుంది. ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట. అందుకే మీరు అంటే వేసుకెళ్ళిన బట్టలండి ఎప్పుడు కూడా అంటే నీళ్ళల్లో తీసేసి బీరువాలో పెట్టుకోండి. లేదు ఒకవేళ అలా ఇష్టం లేకపోతే కాసేపు ఏంటంటే బయటనే గాలికి వదిలేసి ఆ తర్వాత వాటిని మీరు మడత పెట్టేసి బీరువాలో పెట్టండి. అనవసరమైనవన్నీ కూడా బీరువాలో పెట్టకూడదు. అవసరమైనవి మాత్రమే బీరువాలో పెట్టుకోవాలి. అలానే కాకుండా బీరువా తలుపులు తీస్తే ఎప్పుడు కూడా ముక్క వాసన రాకూడదు. మంచి వాసన వెదజల్లుతూ ఉండాలి. అందుకే పచ్చకర్పూరం కూడా బీరువాలో పెడుతూ ఉండండి. పచ్చకర్పూరం పొడి కూడా బీరువాలో పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుంది. అది మంచి వాసనను కలిగి ఉంటుంది. కాబట్టి బీరువా దగ్గర ఏంటంటే కనుక లక్ష్మీదేవిని ఉంచేలాగా చేస్తుందన్నమాట. అలానే వచ్చేసి బీరువాలో బొద్దింకలు చచ్చిన వాసన క్రిమి కీటకాలతో నిండిపోయి బూజులతో నిండిపోకుండా బీరువా ఎప్పుడు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండండి. బీరువా ఎంత చక్కగా ఉంటుందో బీరువాలో పెట్టే వస్తువులు ఎంత అంటే శుభ్రమై ఉంటాయో మన ఇంట్లో లక్ష్మీదేవి అలాగే ఉంటుంది. ధనం కూడా అలానే ఉంటుంది. సంపాదన కూడా అలాగే పెరుగుతుందన్నమాట. ఈ నియమాలు ఏంటంటే కనుక మన పెద్దవారు అంటే చక్కగా ఆచరించేవారు. ఇప్పుడు కొంతమందికి సమయాలు లేక అలానే కాకుండా చేసుకుని వీలు ఉండదు కదండి అందరికీ కూడా. కాబట్టి ఏంటంటే కనుక మనకు వీలున్నప్పుడల్లా కూడా బీరువా సర్దుతూ ఉండాలి. బీరువాలో ఎప్పుడు కూడా అవసరమైనవి మాత్రమే పెట్టుకోవాలి. అనవసరమైన వస్తువులు పెట్టకూడదు. అలానే కాకుండా కొంతమంది అండి ఎప్పుడెప్పుడవో విజిటింగ్ కార్డులు కావచ్చు, పాత పేపర్లు కావచ్చు కొంతమంది పెడుతూ ఉంటారు. కానీ అనవసరమైనవన్నీ కూడా బీరువాలో పెట్టకుండా తీసి పడేసి బీరువాలో అవసరమైనవి పెట్టుకోండి. ఇలాంటి నియమాలను ఆచరించండి. ఇక 2025 సంవత్సరం మాత్రం మీకు బాగా యోగించి ధనానికి ధనంతో పాటు చక్కగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు ఐశ్వర్యంతో పాటు సంపద కూడా ఇస్తుందండి.